రోజుకొక వీడియో, ఒక్కో వీడియోలో ఒక్కో మహిళ. వచ్చిన వాళ్ళు మళ్ళీ కనిపించరు. 20 ఏళ్ల యువతుల నుంచి 50 ఏళ్ల మహిళల వరకు అందరినీ నమ్మించాడు, మత్తుమందిచ్చాడు, అత్యాచారాలకు తెగబడ్డాడు. అంతేకాదు, మహిళలతో రూమ్లో గడిపిన క్షణాలను సీక్రెట్గా రికార్డ్ చేశాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 150 మంది మహిళలను లొంగదీసుకున్నాడు. జ్యోతిష్యం పేరుతో ల్యాండ్ సెటిల్మెంట్లు చేశాడు, 100 కోట్లు వెనకేసుకున్నాడు. వీడి పేరు అశోక్ కారత్. చదివింది జస్ట్ 10వ తరగతి, అది కూడా ఫెయిల్. జ్యోతిష్యుడి అవతారం ఎత్తాడు, మంత్రాలు పూజలు ఎందరినో వంచాడు. జ్యోతిష్యంలో మహా ఘనాపాటినని చెప్పుకున్నాడు. తాను పూజలు చేస్తే చెప్పింది జరగాల్సిందేనని మహిళలను నమ్మించాడు. నాతో ఏకాంతంగా గడిపితే మీ సమస్యలన్నీ నయమవుతాయని భ్రమల్లో ముంచెత్తాడు. నమ్మిన యువతులు మహిళలు డెకాయిడ్ బాబా చెప్పినట్లు చేశారు. డబ్బుకు డబ్బు ఇచ్చారు, ఆఖరికి తమను తాము సమర్పించుకున్నారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 150 మంది బాధితులు ఎవరిని వదిలిపెట్టలేదు. ఇందులో 20 ఏళ్ల వయసున్న యువతుల నుంచి 50 ఏళ్లు దాటిన మహిళామణులు ఉన్నారు. జ్యోతిష్యం కోసం వస్తే తన రూమ్లోకి రమ్మంటాడు. ఏ మహిళ అయినా సరే లోపలికి వచ్చాక వెంటనే లాక్ చేసేస్తాడు. ఆ తర్వాత మనోడిలో రసిక రాజు నిద్రలేస్తాడు. ముందు మహిళను దగ్గరికి తీసుకుంటాడు, తల నిమురుతాడు. ఆ తర్వాత నా సామిరంగా 2 చేతులతో ఎత్తుకుని టేబుల్పై కూర్చోబెడతాడు. 1, 2 స్టార్ట్ అంటూ యుద్ధం షురూ చేస్తాడు. తన వద్దకు వచ్చే మహిళలతో శారీరకంగా గడపటం మాత్రమే కాదు, వాళ్ళని రహస్యంగా రికార్డ్ చేశాడు. సంతానం కలగటం లేదని వచ్చిన మహిళల్ని తానే దేవుని అవతారం అంటూ రేప్ చేశాడు. కొందరికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఇలా ఒకరిద్దరు కాదు, 150 మందికి పైగా మహిళలను లొంగదీసుకున్నాడు. దొంగబాబా దుర్మార్గాలు ఆలస్యంగా వెలుగులోకి రావటం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేసు పెట్టిన పోలీసులు దొంగ జ్యోతిష్యుడు అశోక్ కారత్ను కటకటాల్లోకి పంపారు. అశోక్ కారత్ కేడీలకే కేడి, దొంగలకే దొంగ. వీడు చేయని పాపాలు లేవు, అన్నింట్లోనూ వేలు పెట్టాడు. జ్యోతిష్యం పేరుతో భక్తులతో పూజలు చేయించాడు, పాద పూజ చేయించుకున్నాడు. పవిత్రమైన తేనె అంటూ కిలో తేనె 9 లక్షలకు విక్రయించాడు. అంతేనా అనుకునేరు. మంత్రించిన చింతగింజలని చెప్పి కిలో ₹1,00,000 విక్రయించాడు. మహారాష్ట్రలో కెప్టెన్ బాబాగా పేరొందిన అశోక్ కారత్ దుర్మార్గాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈశానేశ్వర్ పేరుతో ఆలయాన్ని ప్రారంభించి దానికి తన ఆధ్వర్యంలో ట్రస్ట్ నెలకొల్పాడు. పలువురు మంత్రులు, ప్రముఖ నేతలు కూడా అశోక్ కారత్ను కలిసినట్లు తేలింది. కారత్ ఆఫీస్లో పనిచేసే నీరజ్ జాదవ్ అనే వ్యక్తికి దొంగస్వామి వ్యవహారాలపై అనుమానం వచ్చింది. ఆఫీస్లో రహస్యంగా కెమెరా అమర్చి అతడి పనులను రికార్డ్ చేశాడు. ఈ వీడియో రికార్డులే ఇప్పుడు కారత్ చేసిన దారుణాలకు సాక్ష్యాలుగా నిలిచాయి. అశోక్ కారత్తో సన్నిహితంగా మెలిగిన ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చకనాకర్ పదవికి రాజీనామా చేశారు. అనేక మంది మహిళలు తమ మీద అశోక్ కారత్ జరిపిన అత్యాచారాలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 రేప్ కేసులు, 2 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఫోన్లో 100కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. వీడి దుర్మార్గాలపై దర్యాప్తునకు మహా సర్కార్ సిట్ను నియమించింది. ఇప్పుడు ఈ ఉదంతం మహారాష్ట్రనే కాదు, సోషల్ మీడియాలోనూ ఊపేస్తోంది. సిట్ అధికారులు తవ్వే కొద్దీ అశోక్ కారత్ పాపాల పుట్ట పగులుతోంది. అశోక్ కారత్ కార్యాలయంలో సోదాలు చేసిన సిట్ రిమోట్తో నడిచే 20 అడుగుల బొమ్మ పామును చూసి ఆశ్చర్యపోయారు. బొమ్మ పామును కారత్ నిజమైన పాముగా భక్తులను నమ్మించి రిమోట్తో కదిలించేవాడని దర్యాప్తులో వెల్లడైంది. నాసిక్ జిల్లా కహందల్వాడి గ్రామానికి చెందిన అశోక్ కారత్ 10th ఫెయిల్ అయ్యాడు. ఓ వ్యక్తికి ఇవ్వాల్సిన 4,000 ఇమ్మని తండ్రి ఇస్తే అవి తీసుకుని పరారయ్యాడు. 4 ఏళ్ల పాటు మర్చెంట్ నేవీలో పనిచేశాడు. 1990లో నాసిక్ నగరానికి వచ్చిన కారత్ జ్యోతిష్యం చెప్పడం ప్రారంభించాడు. పలువురు రాజకీయ నేతలు కూడా వస్తుండడంతో అతని ఇమేజ్ పెరిగిపోయింది. ల్యాండ్ సెటిల్మెంట్లు చేశాడు, రాజకీయ నేతలతో సంబంధాలు నిలిపాడు. ఏకంగా 1,500 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడు. ఈ అక్రమ సంపాదనలు దాచుకోవడానికి 2 సహకార సంఘాల్లో 130కి పైగా ఖాతాలు తెరిచాడు. కొన్ని ఖాతాలు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చకాన్కర్ పేరుతో కూడా ఉన్నాయి. అక్రమాలు, మోసాలతో అశోక్ కారత్ 1,500 కోట్ల రూపాయల మొత్తం సంపాదించినట్లు పోలీసులు చెప్తున్నారు. విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు తేల్చారు ఖాకీలు. అశోక్ కారత్ భార్య కల్పన ప్రస్తుతం పరారీలో ఉండడంతో ఆమె విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.